శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డా, ఇప్పటి నుంచి వరుసగా వారం రోజులలో నువ్వు కోరింది నీకు దొరుకుతుంది తల్లి. నీ సాయిని నమ్మితే 2 నిమిషాలు మౌనంగా విను బిడ్డా, అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబా గారు అంటూ ఉన్నారండి. మరి ఆ తండ్రి మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా బాబా గారి మాటలలోనే విందాం. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, నీ కష్ట సమయంలో భయపడకు, బాధపడకు తల్లి. నీ సాయి నీకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. నీకు కావలసిన విజయం నీకు అందిస్తాను. నీ పూర్వజన్మ పాపకర్మలు ఎలా తొలగించుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు కదా, ఆ భారం నాపై ఉంచు. నీ పాపకర్మలు నేను తుడిచేస్తాను తల్లి. నీ కష్ట సమయంలో నీకు ఒక మంచి పరిష్కార మార్గం చూపిస్తాను. నువ్వు ఎంత నిజాయితీగా నీ పని చేస్తున్నా అందులో విజయం రాకపోవడానికి కారణం చెబుతాను విను బిడ్డ. అందులో మొదటిది, ఇతరులు ఏమనుకుంటున్నారో అని అనుకోవడం మానుకో. అర్థమైందా? నీకు ఏది మంచిది అనిపిస్తే అది చేసే. జరిగిన దానిని తలుచుకొని బాధపడకు తల్లి. నీ మనసుని అల్లాకల్లోలం చేసుకోకు. నీ భవిష్యత్తు కోసం పోరాడమ్మా. నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి. అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుందని గుర్తించుకో. చూడు తల్లి, ఓటమి అనేది గెలుపుకి పునాది లాంటిది. ఓటమి ఎదురైంది అని వెనకడుగు వేయకు. నీ పనికి సరైన సమయం ఎంచుకో బిడ్డ. మంచి కాలం కోసం ఎదురుచూడు. ఇక నీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయమ్మా. నన్ను నమ్ము. నీకొక విషయం చెప్పనా? తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, ఆ తప్పుని సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే తప్పకుండా గెలుపు సాధించగలవు. కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. అది జరగలేదు, ఇది జరగలేదు అని ఆలోచించకు. నీకు ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు. నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు తల్లి. నీ జీవితం మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తాను. అది నా బాధ్యత కూడా. బిడ్డ, ఏదీ కూడా ముందుగా ఊహించుకోకు తల్లి. ఎందుకంటే మనం ఊహించేది ఒకటి, జరిగేది మరొకటి జరగదు కాబట్టి. అందుకే నిన్ను ముందుగా ఊహించుకోకు అని చెప్తూ ఉన్నాను. కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు. నువ్వుగా ఉండు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండు తల్లి.
నీ దగ్గర నీ బాబాని నేనున్నాను కదా, నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, నష్టం, బాధ, సుఖం ఇవన్నీ సహజమే. ఇవి వస్తున్నాయని నీ బాధ్యతల నుంచి తప్పుకోకు. ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని తీసివేయమ్మా. ఏం చేయాలి అనేది నిర్ణయించుకో బిడ్డా. మిగతాదంతా నేను చూసుకుంటానులే. ఇక ఇప్పటి నుంచి సరిగ్గా వారం రోజులలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది. ధైర్యంగా ఉండమ్మా. నీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. ఆ సహాయం నిన్ను ఏదో ఒకరోజు కాపాడుతుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ? అయితే ఇక ఎప్పుడూ కూడా బాధపడకు, దిగులుగా ఉండకు, సంతోషంగా ఉండు తల్లి. ఆ సంతోషాన్ని నీకు చిరకాలం అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, బాబాగారు ఎంత ఎక్కువ జాగ్రత్తలు ఒక పసిపిల్లలకి లాగా చెప్తారండి తన బిడ్డలకి. ఈరోజు కూడా అలానే చెప్తూ ఉన్నారు తన సందేశాన్ని. బాబాగారు ఏమంటారంటే, మీరు ఒక పనిలో విజయం సాధించాలి అంటే పక్కవాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి నేను ఆ పని చేస్తే చిన్న చూపుగా ఉంటుందేమో, ఇలాంటివన్నీ మానేసి మీకు మంచి అనిపిస్తే, అది మంచి పని అయితే తప్పకుండా చేయండి. అందులో మీరు తప్పకుండా విజయం సాధిస్తారని బాబాగారు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మీరు ఎంతో సంతోషంగా కూడా ఉండగలరు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడూ కూడా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దాంట్లో విజయం వస్తుందా లేదా అని ముందుగానే లెక్కలు వేసుకోకూడదండి. ఆ పనిని మొదలు పెట్టాలి. ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. మన కష్టం మనం చేయాలి. తరువాత విజయం వచ్చేది రానిది, ఫలితం వచ్చేది రానిది ఆ భగవంతునికి వదిలేయాలి. కష్టే ఫలి అంటారండి. తప్పకుండా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఆ తండ్రి మనకు అందిస్తారు. ఇది సాక్షాత్తు ఆ తండ్రే మనకు స్వయంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. తన బిడ్డలని ఏ రోజు కూడా ఒంటరిగా వదిలేయరండి బాబాగారు. దగ్గరుండి చూసుకుంటూనే ఉంటారు. కాకపోతే మనకు తెలియదంతే. ఎప్పుడూ కూడా తన బిడ్డల చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో. ఖచ్చితంగా మీరు చేసే పనిలో విజయం సాధించేలాగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారండి. సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఆ సంతోషాన్ని మీకు చిరకాలం బాబాగారు అందిస్తారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.